మొత్తానికి చంద్రబాబు నాయుడుకి, అదేవిధంగా టీడీపీ పార్టీకి మంచి బూస్టప్ ఇచ్చేటువంటి ఒక న్యూస్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వైరల్‌గా మారింది. న్యూయార్క్ టైమ్స్ నిన్నటి రోజున ఒక మంచి ఆర్టికల్‌ని అమరావతి ఖ్యాతి ప్రపంచానికి అందించే విధంగా ఒక మంచి ఆర్టికల్ రూపంలో అయితే అందించడం జరిగింది. అమరావతిలో ప్రస్తుతమైన పరిస్థితి ఏంటి, అదేవిధంగా ఇది రాబోయే ఫ్యూచర్‌లో ఎట్లా మోస్ట్ లివబుల్ సిటీగా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాసినటువంటి కథనం. దాదాపు అన్ని అంశాలను స్పృశించింది. దానిలో ముఖ్యంగా కమ్యూటేషన్స్ కానివ్వండి, ట్రాన్స్‌పోర్టేషన్ కానివ్వండి, ఏదైతే కంప్లీట్‌గా వైర్స్ అనేవి లేకుండా ఎలక్ట్రిక్ వైర్స్ కానివ్వండి, టెలిఫోన్ వైర్స్ కానివ్వండి, వైఫై వైర్స్ కానివ్వండి, మొత్తం అంతా భూగర్భంలోనే ఉండేటట్టుగా వీళ్ళు చేసినటువంటి డక్ నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా సైకిల్ ట్రాక్లు, వాకింగ్ ట్రాక్లు, బ్లూ, గ్రీన్ జోన్లు మొత్తం అది అంటే వెరీ డీటెయిల్డ్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఈ ఆర్టికల్ చూసినప్పుడు, చదివినప్పుడు ఆబ్వియస్‌గా ఎవరికైనా కానీ కొంత ఆనందాన్ని వెలిబుచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇది ఒక అంశం. ఇక రెండో అంశం ఏంటంటే, అమరావతి నిర్మాణం అనేది కేవలం ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలతో జరిగిపోయేది కాదు. దానికి ఒక 4, 5 డికేడ్స్ టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఇట్స్ వ్యాస్ట్ అండ్ మేజర్ ప్రాజెక్ట్ కాబట్టి కొన్ని రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి ఇంకా కొంత వర్క్ కొంచెం స్పీడ్‌గా జరగాల్సినటువంటి అవసరమైతే ఉంది అని నా అభిప్రాయం. సో, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మంచి వార్త. సో, అమరావతిని ఎవరు వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే అమరావతి అజరామరమైందే. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజానీకం దాదాపు ఉన్నటువంటి 5, 6 కోట్ల మంది జనాలు అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. కంప్లీట్ యాక్సెప్టెన్స్ వచ్చింది. సో, అందుకే అమరావతికి ఆ ప్రయారిటీ అనేది ఉంది. ప్రజలు కూడా అమరావతి మీద సాఫ్ట్ కార్నర్‌తోనే ఉన్నారు, ఉంటారు. కాబట్టి ఇక్కడ అంతర్యుద్ధం వస్తుందల్లా కూడా ఈ రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్ వార్ మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే. సో, చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాడు. నేనెందుకు కట్టాలి అని జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు. లేకపోతే చంద్రబాబు నాయుడుకి హైదరాబాద్ క్లెయిమ్ చేసుకుంటాడు కదా, ఇక్కడ కూడా క్లెయిమ్ చేసుకుంటాడేమని ఒక ఉద్దేశం కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆపేయటం అనేది ఆయన ఎంటైర్ పొలిటికల్ కెరియర్లోనే ఒక మాయన మచ్చగా మిగిలిపోతుంది. అంటే చరిత్ర గుర్తిస్తుంది. ఇప్పుడు ప్రజలు గుర్తించినా గుర్తించకపోయినా చరిత్ర అయితే గుర్తిస్తుంది. కాబట్టి మరి అది జగన్మోహన్ రెడ్డి కావాలని చేశాడా, లేకపోతే ఎవరైనా సలహా ఇచ్చారా ఏమో తెలియదు. కానీ ఒక మంచి ప్రణాళికలు ముందుకు తీసుకెళ్ళినట్టయితే, ఎలా అయితే 2004కు ముందు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఆయన ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేయడం కానివ్వండి, ఎయిర్పోర్ట్ ప్లాన్ చేయడం కానివ్వండి, మంచి రోడ్స్ ప్లాన్ చేయడం కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరీ ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్లాన్ చేసినటువంటి, డిజైన్ చేసినటువంటి ఒక ప్రాజెక్ట్స్ని వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి ఆపేలా కంటిన్యూ చేశాడు. ఔటర్ రింగ్ రోడ్డు ఓపెనింగ్ చేశాడు, ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ చేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నాడు. కాంగ్రెస్కి అంటే చంద్రబాబు నాయుడుకి ఎంత పేరు వచ్చిందో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక 40-50% పేరు వచ్చేటట్టు చేసుకున్నాడు. సో, ఆ విషయం చంద్రబాబు నాయుడే చెప్పాడు. ఆన్ రికార్డు అసెంబ్లీలోనే ప్రకటించాడు. నేను మొదలుపెట్టిన దాన్ని రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశాడు. అదే అభివృద్ధిని కేసీఆర్ వచ్చాడు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది హైదరాబాద్లో. 2014 ముందున్న హైదరాబాద్ వేరు, 2014 తర్వాత ఉన్నటువంటి హైదరాబాద్ వేరు. అంటే చంద్రబాబు నాయుడు 22 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అంటే కంప్లీట్ హోల్ ఆంధ్రప్రదేశ్కి. ఆయన వెళ్ళిపోయిన 22 సంవత్సరాల నుంచి కూడా ఎవరు అభివృద్ధి అయితే, హైదరాబాద్ అభివృద్ధి అయితే ఆపలేదు. తర్వాత వచ్చిన రోషి ఆపలేదు, తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఆపలేదు, తర్వాత వచ్చినటువంటి మళ్ళీ కేసీఆర్ ఆపలేదు 10 సంవత్సరాలు, మళ్ళీ మొన్న వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆపట్లేదు. ఎందుకంటే హైదరాబాద్ అంటే వాళ్ళకు బేబీ లాగా. ఎందుకంటే మేజర్ షేర్ అంతా కూడా హైదరాబాద్ నుంచే వస్తుంది కాబట్టి వాళ్ళకు బేబీ లాగా చూసుకుంటున్నారు హైదరాబాద్ని. బట్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోయింది. అక్కడ ఆ సీన్ రివర్స్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి కనుక కంటిన్యూ చేస్తున్నట్టయితే, అంటే ఆ స్టాండర్డ్ కాకపోయినా, ఆ లెవెల్లో కాకపోయినా, జగన్మోహన్ రెడ్డి ఒక పాజిటివ్ కార్నర్తో కనుక రైతులను కూర్చోబెట్టి మాట్లాడే ఏ విధంగా చేస్తే అది లాజికల్ ఎండింగ్కి వచ్చే విధంగా కనుక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినట్టయితే, అంటే రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది లేకుండా, రైతులకి ఇబ్బంది లేకుండా చేసినట్టయితే, ఆ డెవలప్మెంట్ ఇట్లా కంటిన్యూ చేసినట్టయితే ఒక రాజకీయ అనిస్థితి లేకుండా పోయేది. అంటే క్యాపిటల్ సిటీ గురించి మనం ఇంతలాగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక క్యాపిటల్ సిటీ పెట్టడంలోనే దాదాపు 12 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది టైం. కట్టడం సంగతి తర్వాత అసలు పెట్టడం ఎక్కడ అనేది. ఈయనేమో అంటే చంద్రబాబు నాయుడు మిడ్ పాయింట్లో పెట్టాలన్నాడు. ఒక పక్క వాటర్ ఉంది, ఒక పక్క నిధి రెండు ఉన్నాయి, ఒక పక్క దుర్గం ఉంది, విజయవాడ ఇట్స్ బెస్ట్ ప్లేస్. మరి జగన్మోహన్ రెడ్డికి సామాజిక వర్గం చూశాడా, లేకపోతే అక్కడ క్యాపిటల్ సిటీ పెడితే నన్ను నా పార్టీని ఇబ్బంది పెడతారనుకున్నాడా, ఏం జరిగిందో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి యాంటీ అయిపోవటం, ఆయన పొలిటికల్ కెరీర్కి కొంత ఇబ్బంది అయింది. రేపటి రోజున ఆయన ఎన్నికల్లోకి వచ్చి కూడా మావిగనని చెప్పినా ఎందుకు అమరావతి వద్దు అని ఆయన క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు మావిగనని చెప్తావు కానీ ఎందుకు అమరావతి వద్దు, ఆ క్వశ్చన్ అయితే వస్తుంది కదా. సో, అది ఒక బ్యాడ్ నేమ్ జగన్మోహన్ రెడ్డికి. ఇంకొకటి పోలవరం. పోలవరం కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద డిఫెండ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే పోలవరాన్ని కనుక ఆయన వాళ్ళ నాన్నలాగా కంటిన్యూ చేయడానికి ప్రయత్నించినట్టయితే, ఎందుకంటే అప్పుడు బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్తే అంత
అనేటువంటి పరిస్థితిలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి వైపు ఎప్పుడు సాఫ్ట్ కార్నర్తోనే ఉంది. సో బీజేపీని ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అదే కనుక జగన్మోహన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా మంచి ఛాన్సులు ఉండొచ్చాయి. అంటే స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు అయినా, కొంత ఊపు ఇచ్చింది చంద్రబాబు నాయుడు అయినా, అదే జగన్మోహన్ రెడ్డి టైంలో కనుక కంప్లీట్ అయినట్టయితే ఆయనకి ఆ పేరు అనేది చిరస్థాయిగా నిలిచిపోయేది హిస్టరీలో వాళ్ళ తండ్రిలాగా. అదేవిధంగా పోలవరంలో కూడా మంచి ఛాన్స్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఆ టర్మ్లోనే కంప్లీట్ అయ్యి నీళ్ళు ఇచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్ చేసుకోవడానికి బాగుండేది. జగన్మోహన్ రెడ్డి హిస్టరీలో మిగిలిపోయేది, నేను వచ్చాను, నేను చేశాను, నేను డెవలప్మెంట్ అని చేశాను. ఇప్పుడు ఆ 2 ఛాన్సులు మిస్ చేసుకున్నాడు. కేవలం సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయ్యి, బటన్ నొక్కడం మీద డిపెండ్ అయ్యి, మరి ఆయన కనీసం సూచనలు సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు అని చెప్తారు. అది ఒకవేళ నిజమే అయితే కనుక ఆయన జనం మాట వినడానికి ప్రయత్నించాలి. అంటే జనం ఏమనుకుంటున్నారు అనేటువంటి మాట కూడా నాయకుడు వినాలి. నాయకుడు మాట జనం ఎప్పుడు వినరు. ఓవర్ రూలింగ్ ఎప్పుడు ఉండదు, అండర్ రూలింగే ఉంటుంది కదా. జనం మాట నాయకుడు వినాలి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మనం తెలంగాణలో చూసాం. కేసీఆర్ ఏంటంటే ఒక మోనోపోలీ సిచ్యువేషన్, ఆయన చెప్పింది జనం వినాలి, జనం చెప్పింది ఆయన ఎండవు. మొన్ననే చూసాం మనం, ఏదైతే ఈ నీటి పేపర్ ఎగ్జామ్లో పార్లమెంటు ముట్టడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సీజేపీ నేపథ్యంలో, కాక్రోచ్ జనతా పార్టీ నేపథ్యంలో, అప్పటి నుంచి చూడండి మీరు, మోడీ బిహేవియర్ అంతా చేంజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నట్టు కనబడుతున్నాడు మీడియా ముందు, కెమెరాల ముందు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భావజాలంలో కూడా తేడా వచ్చింది. నిన్నగాక మొన్న వాళ్ళు పూణే వేదిక 3-4 వేల మంది స్టూడెంట్స్ పెట్టి మీటింగ్ పెట్టి చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నట్టు ప్రజల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని వాళ్ళ దారిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే జరిగిన డ్యామేజ్ని కొంత పాలిష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో అలా ఉండాలి పాలిటీషియన్స్. పొలిటికల్గా వాళ్ళు కొంచెం స్పేస్ కావాలి, మేము కొన్నాళ్ళ పాటు రాజకీయంగా ఉండాలి, ఎదగాలి, మా పార్టీ అధికారంలో ఉండాలన్నప్పుడు సో కొన్నిసార్లు పట్టు విడుపులు ఉండాలి. కొన్ని సందర్భాలు అంటే మనకి అలవి కాని అంశాన్ని కూడా మనకు కావాల్సినందుగా కన్వర్ట్ చేసుకోవాలి. అందులో మాస్టర్ డిగ్రీ చేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంత దగ్గరగా చూశాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. బట్ అది ఎవరికి అర్థం కానటువంటి విషయం. కాకపోతే నేను ఇప్పటికీ చెప్తాను, మళ్ళీ చెప్తానే ఉంటాను, అమరావతి ప్రాజెక్ట్ అనేది 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పూర్తయ్యే ప్రాజెక్ట్ కాదు. మినిమం ఒక 50-60 ఇయర్స్ పడుతుంది. ఈ బిల్డింగ్స్ కట్టగానే అయిపోయేదేం కాదు. బిల్డింగ్స్ కట్టి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయగానే అయిపోయేదేం కాదు. ఎందుకంటే ఎల్పిఎస్ లేఅవుట్ లేయటం అనేది, అది ప్రాపర్గా ఆ ల్యాండ్ ఓనర్స్కి సబ్మిట్ చేయటం అనేది, కొంత ఇన్వెస్ట్మెంట్లు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటం అనేది హ్యూజ్ ప్రాసెస్. మళ్ళీ ఈ ప్రాసెస్లో భాగంగా పాలిటిక్స్ ఉంటాయి, వీళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాలి, అపోజిషన్ పార్టీస్కి సమాధానం చెప్పుకోవాలి. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉంటాయి. సో కొన్ని బర్డన్స్ ఉంటాయి. ఇంకొక 1 year, 1.5 year మోర్ ఫోకస్ చేయగలుగుతారు అమరావతి మీద. తర్వాత ఆటోమేటిక్గా పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి ఆ పాలిటిక్స్ వైపు వెళ్ళిపోతారు. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది వార్త మంచిది. కాకపోతే ఏంటంటే జనం చంద్రబాబు నాయుడు నమ్మి 10 సంవత్సరాలు అధికారం కట్టబెట్టారు. సో ఆ నమ్మకాన్ని కూడా చంద్రబాబు నిలబెట్టుకుంటాడనే మనం భావిద్దాం. అదేవిధంగా ఇది 1 సంవత్సరంతో, 1 టర్మ్ తోటి అయిపోయే ప్రాజెక్ట్ కాదు కాబట్టి, అంటే నా సైడ్ నుంచి జగన్మోహన్ రెడ్డికి అండ్ హిస్ పార్టీకి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అమరావతి జోలికి రావద్దు. అంటే అమరావతి మీరేం చేయలేదు. మీ అనవసరమైనటువంటి, అంటే ఏ పార్టీ అయినా సరే ఈ నీచ రాజకీయాల్లోకి స్టేట్ ఆత్మగౌరవాన్ని లాగొద్దు. ఇట్స్ ప్రైడ్ ఆఫ్ ద స్టేట్. స్టేట్లో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, స్టేట్లో ఉన్నటువంటి పీపుల్కి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి నేను పదే ప్రస్తావిస్తూ ఉంటానంటే, చంద్రబాబు నాయుడు ఇంపార్టెంట్ రోల్ ఎంత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి రోల్ కూడా ఉంటుంది. అంటే ఇంకొక ప్రతిపక్ష నేత వచ్చేదాకా, ఒక మేజర్ పార్టీ వచ్చేదాకా. కాబట్టి అధికార పక్షానికి ఎంత క్రక్స్ ఉంటుందో పొలిటికల్ సినారియోలో ప్రతిపక్షానికి అలానే ఉంటుంది. కాబట్టి ఈ 2 పార్టీలు ఒక మాట మీద నిలబడి ముందుకెళ్తే అమరావతికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని ఒక పార్టీ నేను ముందుకెళ్తానని ఒక పార్టీ వచ్చి కంప్లీట్గా ఆపేసి మళ్ళీ వెనక్కి లాగటం అంటే ఇన్వెస్టర్స్ ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడతారు. ఆల్రెడీ 12 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఫ్లాట్స్ ఇవ్వాలి. సో కాబట్టి ఒకసారి ప్రతిపక్ష నేతను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే అధికార పార్టీ వాళ్ళు జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ అంతా ప్రో అమరావతి కాబట్టి, అంటే నా సైడ్ నుంచి నేను వైసీపీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే మీరు అమరావతి మీద అనవసరంగా ద్వేషం పెంచుకోవద్దు. ఏదైనా అవినీతి ఉంటే మాట్లాడండి, దాని గురించి చర్చ చేయండి. ఇక్కడ అవినీతి జరుగుతుందని మీరు ఏదైనా చేయండి. అంతే తప్ప అసలు కంప్లీట్గా ప్రాజెక్ట్ ఆపేస్తామని మాత్రం మాట్లాడొద్దు. అంటే ఆ ప్రాజెక్ట్ వెనకాల దాదాపు 34,000 మంది రైతులు ఉన్నారు, 1,000 ఎకరాల భూమి ఉంది. మళ్ళీ ఇప్పుడు 20,000 ఎకరాలు తీసుకుంటున్నారు. మళ్ళీ కొత్తగా రైతులు యాడ్ అవుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? సో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట. ఇదంతా ఒక రోజులో ఇచ్చేస్తాడు, 2 సంవత్సరాల్లో ఇచ్చేస్తాడని వీళ్ళు రాసినా తప్పే, అలా మాట్లాడుకోవటం తప్పే. దాదాపు తక్కువలో తక్కువ 4 దశాబ్దాలకు మించి కనీసం 30-40 సంవత్సరాలు ఉంటే అమరావతి ఒక మంచి సిటీగా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు అభివృద్ధి ఆగకూడదు, జరుగుతూనే ఉండాలి కంటిన్యూస్గా. మళ్ళీ వీళ్ళు వచ్చి మొదలుపెట్టి వాళ్ళు వచ్చి ఆపేస్తే, మళ్ళీ పిచ్చి కంప మొలిస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇన్ హిస్ పార్టీ కూడా మీరు రాజకీయాలు ఉంటే చేసుకోండి. మీకు రాజధాని అంశం తప్ప రాజకీయాలకు బోల్డెన్ అంశాలు ఉన్నాయి కదా. ఏదో ఒక అంశం పట్టుకోండి, మీరు దాని మీద రాజకీయం చేసుకోండి. ఈ రాజధాని అంశాన్ని వదిలిపెట్టండి. రాజధాని
అమరావతి, పోలవరాన్ని వదిలిపెట్టండి. మీ రాజకీయాలకు బలి చేయొద్దు. అంటే ఏ పార్టీ అయినా సరే ఈ రాజకీయాలకు బలి చేయొద్దు ఈ రెండింటిని. ఇక మిగతాది మీరు ఏదైనా కొట్టుకోండి. మీకు ఇప్పుడు మీరు కొట్టుకుంటే ఎవరికేంటి నష్టం? నష్టం ఏమీ లేదు కదా. ఇక మీరు ఏ అంశం మీద పోరాడుకున్నా వచ్చినటువంటి నష్టమే లేదు. ఎందుకంటే ఇది రాష్ట్రం యొక్క దశ దిశ అని మార్చేటువంటి 2 ప్రాజెక్టులు కాబట్టి, ఒకటేమో వాటర్, ఫ్యూచర్లో వాటర్ స్కేర్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫేజ్ 1 ఇప్పుడు ఏదైతే మొదలుపెట్టారో పోలవరం, ఫేజ్ 1 ఫినిష్ అవ్వాలి, ఫేజ్ 2 కూడా ఫినిష్ అవ్వాలి. ఇప్పుడు కడుతుంది ఒక బ్యారేజ్ లెవెల్కి వస్తుంది పోలవరం. మనకు రిజర్వాయర్ కావాలి పోలవరం. అది ఎలక్ట్రిసిటీకి కానివ్వండి, ఏదైతే కల్టివేషన్కి కానివ్వండి, రెండింటికి కూడా పోలవరం అనేది జీవనాధారం కాబట్టి అమరావతి పోలవరం జోలికి దయచేసి ఏ పార్టీ కూడా రావద్దు. దాన్ని పాజిటివ్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. దాంట్లో ఏదైనా అవినీతి ఉంటే బయట పెట్టండి, అంతేగాని ప్రాజెక్ట్ అయిపోతామని మాత్రం మీరు అనొద్దు. అంటే చంద్రబాబు నాయుడుకి, టీడీపీ పార్టీ కూడా ఒక సలహా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కేవలం మా పార్టీ వల్లే అవుతుంది, మేమే చేశాము, నేనే నిర్మాతని, నేనే ఈ సిటీ సృష్టికర్తని అనేది మాత్రం దయచేసి మాట్లాడొద్దు. ఎందుకంటే ఒక సిటీ నిర్మాణం, రాజధాని నిర్మాణం అనేది కేవలం టీడీపీ పార్టీకి, చంద్రబాబు నాయుడుకి వీళ్ళకి సంబంధించింది ఏం కాదు. ఇది రాష్ట్రానికి సంబంధించింది. రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఎన్నుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ అవకాశం ప్రజలు ఇచ్చారు. ఆ అవకాశమే లేకపోతే, ఆయన ముఖ్యమంత్రిగా లేకపోతే డెసిషన్ జగన్మోహన్ రెడ్డి కోర్టులోకి వెళ్ళిపోయేది కదా. మీకు అవకాశం వచ్చింది, మీరు అనౌన్స్ చేశారు. ఒకసారి అవకాశం పోయింది, మళ్ళీ అవకాశం వచ్చింది, కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి అన్ని పార్టీలని కలుపుకొని ముందుకెళ్ళండి. ఇందులో జనసేన యాక్సెప్టెన్స్ ఉండాలి, బీజేపీ యాక్సెప్టెన్స్ ఉండాలి, వైసీపీ యాక్సెప్టెన్స్ ఉండాలి. అన్ని పార్టీల యాక్సెప్టెన్స్ ఉంటేనే రాజధాని బాగుంటుంది. అంటే మీరు ఈరోజు రాజకీయం గురించి ఆలోచిస్తున్నారు కానీ నేను కొన్ని తరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను, అమరావతి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ యాక్సెప్ట్ చేయండి. మీకు ఇష్టం ఉన్నా యాక్సెప్ట్ చేయండి, ఇష్టం లేకపోయినా యాక్సెప్ట్ చేయండి. అంటే అమరావతిని ఎదుగుదల మీరు చేయకపోయినా పర్వాలేదు, కనీసం దాన్ని నాశనం చేయొద్దు. దాని మీద శ్మశానం అని ముద్రలు వేయటం, వేశ్యలని ముద్రలు వేయటం, ఇట్లాంటి ముద్ర లేకుండా మీ రాజకీయాల పబ్బాలు గడుపుకోకుండా దాన్ని ఉన్నట్టుగా స్టేటస్ కోని కంటిన్యూ చేస్తే కనీసం ఈ రోజు కాకపోతే రేపటి రోజైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సొంత పొలాలు ఇచ్చినటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళు బతికేది వాళ్ళు బతుకుతారు. మళ్ళీ వన్స్ అగైన్ కంగ్రాచులేట్స్ టు ఏపీ గవర్నమెంట్ అని చెప్దాం, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు అని చెప్దాం. సో ఇదైతే మంచి పరిణామమే. కాకపోతే వేగంగా నిర్మాణాలు అయితే జరగాలి, కొన్ని ఉపాధి అవకాశాలు పెరగాలి. ముందు ఎల్పిఎస్ లేఅవుట్లు ఇవ్వడం ప్రభుత్వానికి ఒక గుది బండలాగా మారుతుంది. దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది చేస్తారని భావిస్తూ మీరు కూడా ఒకసారి అమరావతిని అభినందించడానికి ప్రయత్నించండి.